అలాగే ఇక వెల్ఫేర్ హాస్టల్స్ వీటి యొక్క పరిస్థితులు మెరుగుపరచడానికి మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఒక జీవో తీసుకొచ్చింది. అది జీవో నంబర్ 46. ఈ జీవో నంబర్ 46 ఒక చక్కగా ఫీల్డ్ లెవెల్ మానిటరింగ్ కోసము ఎండ్ టు ఎండ్ గైడ్ లైన్స్ ని దీంట్లో జతపరిచి ఈ చక్కటి ఒక 5 చక్కటి అంశాలని జతపరుస్తూ ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవోలో మనం చూసినట్టయితే అందరూ అంటే ఆ టైంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉన్నటువంటి అన్ని వెల్ఫేర్ హాస్టల్ కి సంబంధించి అందరి డిపార్ట్మెంట్స్ తో కూర్చొని ఒక సమగ్రమైనటువంటి రివ్యూ కంటిన్యూస్ గా చేసి మంచి ఐడియాస్ తో ఈ యొక్క చక్కటి జీవోని తీసుకురావడం జరిగింది. జీవో నంబర్ 46. ఇందులో ఒక కాంప్రిహెన్సివ్ SOP ప్రొసీజర్స్ తీసుకొచ్చి చక్కటి మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి వెల్ఫేర్ హాస్టల్స్ కి సంబంధించి జనరల్ గైడ్ లైన్స్ ని తీసుకురావడము, అలాగే హాస్టల్ సూపర్విజన్స్ అట్ వేరియస్ లెవెల్స్ అని చెప్పటము, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ హాస్టల్స్ గురించి, ఫుడ్ సేఫ్టీ గురించి, వాటర్ సేఫ్టీ గురించి, పర్సనల్ హెల్త్ హైజీన్ గురించి అండ్ అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి కూడా ఇలాంటి గొప్ప అంశాలని ఇందులో ఈ జీవోలో చేర్చి ఈ అన్నిటి మీద కూడా ఒక చక్కటి రివ్యూ చేసి వీటిని ఇంప్లిమెంట్ చేయాలని మరి జీవోని తీసుకురావడం జరిగింది. ఇంతేకాదు ఈ జీవోకి సంబంధించి ఇందులో ఉన్నటువంటి గొప్ప అంశం ఇంకోటి ఏంటంటే ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా ప్రతి 15 రోజులకి ఈ వెల్ఫేర్ హాస్టల్స్ విజిట్ చేయాలి, అక్కడ బస చేయాలి, ఫీల్డ్ లెవెల్లో కూడా వాటిని పరిశీలించి అక్కడికక్కడే ఆ సమస్యలు ఏదైనా ఉన్నా, అక్కడ ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా ల్యాబ్సెస్ స్వయంగా వాళ్లే అక్కడికి వెళ్లి తెలుసుకుని మరి వాటి మీద యాక్షన్ తీసుకొని రియాక్ట్ అయ్యి ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మెరుగుపరిచేలాగా మరి మా జగనన్న హయాంలో దీన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ ఆదేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా హయాంలో ఇవన్నీ కూడా గొప్పగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.